ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. యూట్యూబ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీ కాదు డబ్బులు సంపాదించడం అని థంబ్నెయిల్ ఇచ్చాను కదా. ఆ థంబ్నెయిల్కి తగ్గట్టుగానే మాట్లాడతా. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే అది వదిలేసి, సార్ మీరు ఏం చేస్తుంటారు, మీరు ఏ పని చేస్తారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏం తింటారు, ఇవన్నీ అడుగుతున్నారు. ఇంకా ఎంత ఖాళీగా ఉన్నారంటే మీరు జనాలు అంత ఖాళీగా ఉన్నారండి బాబు. నేనైతే మీలా ఖాళీగా లేనండి, నాకు చాలా పనులు ఉన్నాయి. సరే, ఇంకా యూట్యూబ్లో చెప్పాను కదా, చాలా సార్లు నా వీడియోలు చూసినా తెలిసిపోద్ది నేను ఏం చేస్తాను, వాట్ ఈస్ మై ప్రొఫెషన్, వాట్ ఈస్ మై ఆక్యుపేషన్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటది. దాని గురించి పెద్దగా నన్ను పర్టికులర్ గా కామెంట్ చేసి మరి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం సరే ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ యూజ్ ఏం లేదు కదా. నేనేం చేస్తే మాత్రం నీకు ఎందుకు చెప్పు. సరే, ఇంకా మ్యాటర్లోకి వస్తాం. యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీ అయితే కాదండి ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం. యూట్యూబ్ ఛానల్ ఏముంది, ప్రతి కాలనీలో 10 మందికి ఉన్నాయి, ప్రతి ఊర్లో 100 మందికి ఉన్నాయి ఛానల్స్. లేవా? ఉన్నాయి కదా. నీకుంది, నాకుంది, ఇంకా నీకు తెలియని వాళ్ళకి, నాకు తెలియని వాళ్ళకి బోలెడు మందికి ఉన్నాయి ఛానల్స్. అలా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా? అవ్వరు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తున్నాయి, ఇక మానిటైజేషన్ అయిపోయి ఏం చక్క వ్యూస్ వస్తున్నాయా? రాదు. ఒక్కటండి ఇక్కడ సింపుల్ లాజిక్, యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీ అయితే కాదండి డబ్బులు సంపాదించడం కావచ్చు. ఇంకా కొంతమంది లైవ్లలో మెంబర్షిప్ తీసుకో అంటున్నారు. ఆ మెంబర్షిప్ తీసుకోవడం అనేది నా దృష్టిలో అయితే మంచిది కాదు. ఎందుకంటే నీ కష్టాన్ని గుర్తించి అంతో ఇంతో ఇస్తే, యూట్యూబ్ వాడిస్తే డబ్బులు తీసుకో హ్యాపీగా, తప్పేం లేదు. అంతేగాని ఎవరో ముఖం తెలియని వాళ్ళు నీ కోసం వచ్చి నీ వీడియోలు చూసే వాళ్ళని ఇక నువ్వు డబ్బులు పెట్టి మెంబర్షిప్ తీసుకో, సూపర్ చాట్ చేసుకో అంటే బాగుండదండి. అది ఇంకోసారి వాడికి రావాలనిపించదు ఆ వచ్చిన వాళ్ళకి. ఇంకా ఏంటంటే యూట్యూబ్ లో డౌట్స్ కొన్ని ఎలా ఉంటాయంటే, చాలా మందికి ఇంకా వ్యూస్ రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే వ్యూస్ రావడం లేదు. వ్యూస్ ఎవరికి కూడా అంత ఈజీగా రావండి. మీరు చార్ట్ రేట్ పెంచుకోవాలన్నా సరే లైవ్ లో వ్యూస్ మాత్రమే కాదు, దానికి లైకులు మాత్రమే కాదు కావాల్సింది, మీ గుండెల్లో ధైర్యం కూడా కావాలి. సో ఎస్, ఎందుకంటే ఒక రోజు 2 రోజులు వ్యూస్ రాకపోతే ఇంక ఛానల్ ఇంక పోయిందిలే, ఇంక రాదులే, మన వల్ల కాదులే అని చాలా మంది అమ్మలక్కలు వదిలేస్తారు. అలా వదిలేయకూడదండి. వదిలేస్తే సక్సెస్ అయ్యే వాళ్ళైతే కాదు. నేను ఈరోజు ఒక 70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే కారణం కూడా నేను వదలకపోవడమే. నేను రకరకాలుగా చాలా మంది నువ్వేంట్రా వీడియోలు చేస్తున్నావు, ఏం పని పాట లేదారా, ఎందుకు రా నీ చెత్త వీడియోలు అని రకరకాలుగా నన్ను గిల్టీగా నన్ను అన్నారు. కానీ నేనేమి పట్టించుకోలేదు ఏ రోజు కూడా. ఎందుకంటే నేను ఒక్కటే అనుకున్నానండి, నేను ఒకరిని మోసం చేయట్లేదు, నేను ఒక తప్పు చేయట్లేదు, ఒకరి దగ్గర నుండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సమాజంలో కొంచెం వీలైతే మంచి మాత్రమే చేస్తాను కానీ చెడు మాత్రం చేయను అని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఈ చెడు చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను పెరిగిన పద్ధతి, నేను ఉన్న వాతావరణం, ఇవన్నీ కూడా నా మైండ్ సెట్ మీద ఆధారపడి ఉన్నాయండి. ఎందుకని నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని నేను బ్లేమ్ చేయడం కానీ, వల్గరిటీగా మాట్లాడడం కానీ, లైవ్లలో కూడా చాలా సార్లు గొడవలు అవుతుంటాయి. నాకు గొడవ అయినప్పుడు ఏం చేస్తానంటే సైలెంట్గా వెళ్ళిపోతా, ఇంకా నాకు ఉండదు అక్కడ సమస్య. అందుకనే ఒక మనిషిని వేధించడం కూడా యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రాకపోవడానికి కూడా కారణమే. ఇది ఎలా అంటావా, ఇది ఎలా అంటే మనం గుంత తవ్వితే వాటర్ వస్తున్నాయి కదా భూమిలో నుండి, ఇది కూడా అలాగే ఒక సైన్సే. మనం ఒక మనిషిని ఇబ్బంది పెట్టినా, మనం ఆలోచనలు మంచిగా లేకపోయినా, మనం ఆడవారితో చెడుగా ప్రవర్తించినా సరే వ్యూస్ రాకపోవడానికి మెయిన్ కారణం అదే నాకు తెలిసి. ఇవన్నీ ఎలా అంటే ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తే నీ ఛానల్ మీద, నీకు తెలియకుండానే ఇవన్నీ ఒక వేని సెట్ చేస్తాయి అనమాట. నీకు నువ్వు బ్యాడ్ అని ఒక ముద్ర వేస్తాయి. మరి ఆ బ్యాడ్ అనిపించుకోవడం కన్నా కూడా నువ్వు ఒక మంచి వీడియోలు చేసి సమాజానికి మంచిగా ఉపయోగపడేవే చేస్తే సంతోషం. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే ఇక స్వార్థం, డబ్బులతో కూడిన స్వార్థం. నా ఛానల్ బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఇంకా పక్కవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు, వాడు ఎలా సచ్చినా పర్లేదు అనుకుంటారండి. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎలా ఎదుటి వారి గురించి ఆలోచిస్తామో వాళ్ళు కూడా మన గురించి అలాగే ఆలోచిస్తారు, అందులో ఏమాత్రం డౌటే లేదు. మనం ఒకరి గురించి మంచిగా ఆలోచించగలిగితే వాళ్ళు కూడా మన గురించి తప్పకుండా మంచిగా ఆలోచిస్తారండి. సరే, ఇంకా వ్యూస్ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. నువ్వు పెట్టే వీడియోలు డైలీ 3 కంటే ఎక్కువగా పెట్టకూడదు, ఇది అందరికి తెలిసిందే. సరే, జస్ట్ టచ్ చేస్తున్నా. మళ్ళీ 3 కంటే ఎక్కువ పెడితే ఏమవుతుంది సార్ అని మీరు నన్ను అడిగితే, 3 కంటే ఎక్కువ పెడితే ఏమవుతుందంటే నోటిఫికేషన్ వెళ్ళదు నీ ఛానల్ నుండి, ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళదు. ఆ నోటిఫికేషన్ వస్తేనే సగం మంది చూడడం కష్టం ఈ రోజుల్లో. ఇంకా నోటిఫికేషన్ రాకపోతే ఇంకెవరు చూస్తారు? అప్పుడు నీకు వచ్చే సాధారణంగా వచ్చే 50, 60, 500, 600 వ్యూస్
చివరికి 5, 10, 200, 300 దగ్గర పడిపోతాయి. డౌట్ ఏం లేదు, నేను చెప్పింది కరెక్టే. ఈ 500, 1000 వ్యూస్ రావడం కూడా చాలా కష్టమవుతుంది ఇంకా కొన్ని రోజులలో చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే దరిద్రం, మనకి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా, ఈ యూట్యూబ్ వాడు కూడా రూల్స్ అన్ని స్ట్రిక్ట్ చేసి పడేశాడు. ఇంత ముందుకి లైవ్లలో గ్రీన్ స్క్రీన్ లైవ్ ఎలా చేసేవాడు, జస్ట్ ఒక పిక్ పెట్టి వదిలేసినా సరే అది లైవ్ యాక్సెప్ట్ చేసేవాడు. ఇంకా రకరకాలుగా మనం ఏదో ఒక చీటింగ్ చేసినా సరే మానిటేషన్ అయినాయి. ఇప్పుడు అలా కాదండి, చీటింగ్ చేస్తే వాడు 6 నిమిషంలో పట్టేస్తుండు, కాపీ రైట్ వేస్తుండు, రీయూజ్డ్ కంటెంట్ వేస్తుండు. ఇవన్నీ మళ్ళీ ఫేస్ చేసి తీసేయాలంటే మళ్ళీ 3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు ఈ 3 నెలల సమయం వృధా చేసుకుంటావా, లేకపోతే మంచిగా వీడియోలు చేసుకొని ఒక పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నావు కాబట్టి ఒక మంచి వీడియో చేసి జనాల దగ్గరికి వెళ్ళి వ్యూస్ తెచ్చుకుంటావా, నువ్వే తెలుసుకో. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఇంకా ఆ లైవ్లలో కొంతమంది చూస్తున్నానండి, ఇక ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ ఇంకా ఎవరైనా సరే లైవ్ చేస్తారు, సంతోషమే. ఇంకా లైవ్కి వెళ్ళామంటే పాపం అండి, లైవ్ లో ఉండు, లైవ్ లో ఉండు, లైవ్ లో ఉండు, లైవ్ లో ఉండు, లైక్ చేయి, లైక్ చేయి, లైక్ చేయి, లైక్ చేయి. క్యా లైక్ కర్నారే, క్యా లైక్, కైకు లైక్ ఏ జరూరీ నహి లైక్ కే బార్. అవసరం లేదు లైక్లు, ఎందుకండి దరిద్రమైన లైక్లు. నేను ఏ ఒక్కరిని కూడా, నేను లైవ్ పెట్టితే ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు లైక్ చేయని అడగలేదండి. నాకు అడగాలనిపించేది ఫస్ట్ విషయం ఏంటంటే, వాళ్ళు ఏదో సరదా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం లైవ్కి వస్తే వాళ్ళని పట్టుకొని లైక్ చేయి బాబు, లైక్ చేయండి మేడం అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ రోజు లైక్ చేస్తారు, ఇంకా రేపు లైవ్ కూడా రారు, ఇంకా లైక్ ఉండదు, బైక్ ఉండదు, అప్పుడు సరిపోయిద్ది, దూల తీరిపోయిద్ది. ఇంకా మానిటేషన్ అయ్యిందా నన్ను కొంతమంది అడుగుతున్నారు. నా ఛానల్ ఆల్రెడీ మానిటేషన్ అయ్యింది, మళ్ళీ రీయూజ్డ్ పడి మళ్ళీ ఛానల్ రిజెక్ట్ అయింది. ఇది ఎవరికి చెప్పినా అర్థం కాదు, ఒక యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దీని బాధ ఏందనేది. సరే, బాధపడడానికి నేనేం డబ్బులు అయితే పోగొట్టుకోలేదు కదా, ఏం బాధపడను. మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ మానిటేషన్ అవుతుంది. ఈసారి రీయూజ్డ్ కూడా పడకుండా మంచి మంచి వీడియోలు చేస్తున్నా, ఎలాంటి వేరే కంటెంట్ కూడా యూజ్ చేయట్లేదు, ఇది నా ప్రామిస్ అండి. మీరు కూడా అంటే నేను చేసేవి మీకు చెప్తా, నాకు తెలియంది మీరు నన్ను అడిగారని చెప్పి నేనేదో నాకు తెలియంది ఏదో ఒకటి కల్పించి కట్టు కదా అయితే చెప్పలేను కదా. నేను చెప్పేది ఏంటంటే, మాక్సిమం మీ వీడియోలే పెట్టండి, మీకు సంబంధించిన వీడియోలే పెట్టండి. వాయిస్ ఓవర్ అయినా ఉండాలి, యాక్షన్ అయినా ఉండాలి. అదేమీ లేకుండా ఎవరిదో తీసుకొచ్చి డైరెక్ట్, కొంతమంది చూసిన ఈ మధ్య ఒకరిది ఛానల్ మంచి 1 lakh వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో. నాకు చూడగానే అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను. అమ్మో 1 lakh సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని వీడియోలు చేసి ఉంటారు అనుకున్నా. కానీ వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మొత్తం రీయూజ్డే, ఒక్కటి కూడా వాళ్ళ ఓన్ వీడియో లేదండి. అసలు ఇంతవరకు ఆమె ఎలా ఉంటుందో కూడా జనాలకు తెలియదు. ఆమె అంటే లేడీనే, ఆమె ఎలా ఉంటుందో కూడా జనాలకు తెలియదు. లైవ్ వీడియోలు కూడా అలాగే పాడయ్యాయి. ఇంకా మరి ఆ ఛానల్ మానిటేషన్ అవ్వడం అయితే అది జీవితంలో అవ్వదు. ఇంకా అలాంటి చాలా ఉన్నాయి. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఛానల్ కూడా ఒకటి పోయింది, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ లైవ్ పెట్టాడు. అక్కడ డైలీ గ్రీన్ స్క్రీన్ పెట్టి ఒక పిక్ పెట్టి లేదా ఒక కొటేషన్ పొడుపు కదా ఏదో ఒకటి పెట్టి వదులుతున్నాడు జనాల మధ్యలోకి. మంచి వ్యూస్ వచ్చాయి, మంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అలాగే మంచిగానే ఛానల్ కూడా పోయిందండి, డౌటే లేదు. నేను కూడా అప్పుడప్పుడు అలా చేస్తా, కానీ భయం వేస్తుంది. కానీ నేను ఒక టెక్నిక్ తో చేస్తానండి. ఈ టెక్నిక్స్ అన్ని మీ అందరికి తెలియకపోవచ్చు, ఆ టెక్నిక్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సరే, ఏది ఏమైనా సరే మీ అందరూ బాగుండాలి, మీతో పాటు నేను కూడా బాగుండాలి. ఈ ఛానళ్ళ కంటే వ్యూస్ కంటే కూడా ముఖ్యమైనది మానవత్వం. ఎందుకంటే నా వీడియోలలో ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. గుర్తుందో లేదో మరి, మీకు చూస్తారో లేదో, చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. నా వీడియోలలో ఎప్పుడు కూడా ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. ఒక మంచికి ప్రేరణ ఇస్తూ, ఒక మంచికి ప్రియారిటీ ఇస్తూ, ఒక చెడుని తీసేసే విధంగా నేను సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. మీరు అనొచ్చు, నీవు చేసే వీడియోలకు సమాజంతో ఏం పని అనొచ్చు. ఉంది. మనం ఎలా అంటే, ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయొద్దు. ఇది నా కాన్సెప్ట్, ఇది నేను బ్రతికే రీతి. మంచి చేస్తానో చేయను నాకు తెలియదు, కానీ చెడు మాత్రం చేయను. అర్థమైందా? ఇది చాలా, నేను అన్నమాట చాలా మీనింగ్ఫుల్ డైలాగ్ బ్రదర్. మేడం, మీకు అర్థం అవ్వాలంటే ఇంకొకసారి మళ్ళీ ఇది స్కిప్ మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయను. నువ్వు కూడా అంతే, నీకు కూడా అదే చెప్తా. నువ్వు ఒకరికి 1 కోటి రూపాయలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆ 1 కోటి రూపాయలు ఒకరి దగ్గర దొంగిలించుకో. ఇది నువ్వు చేసే హెల్ప్ వాళ్ళకి, తెలుసా? ఇంకా ఛానల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం నాకు టైం లేదు, అందుకనే త్వరగా చెప్తున్నాను. ఇంకా డైలీ 3 వీడియోల కంటే కూడా ఎక్కువ పెట్టొద్దు. ఆ వీడియోలు పెట్టాల్సిన టైం ఏంటంటే, మార్నింగ్ 7:30 నుండి 9:30 వరకు మాత్రమే పెట్టాలి. ఈవినింగ్ టైంలో అయితే 3:30 నుండి 7:30 వరకు, మార్నింగ్ కి ఈవినింగ్ కి డిఫరెన్స్. ఈ టైంలోనే ఎందుకు పెట్టాలి బ్రదర్? నేను నైట్ పెట్టినా వ్యూస్ వస్తున్నాయి కదా అంటే, వ్యూస్ వస్తే సంతోషమే, సింపుల్. వ్యూస్ వస్తే సంతోషమే కదయ్యా, ఆ వ్యూస్ రావడానికే కదా నేను చెప్పేది కూడా. అంటే నేనన్నది ఏంటంటే, పబ్లిక్ రేషియో, ఈ టైంలో వాచబుల్ పీపుల్స్ ఎక్కువ ఉంటారనమాట. నేను దాన్ని ఆధారంగా, దాన్ని బేస్ చేసుకుని నేను ఆల్రెడీ ఒక ఎనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఈ టైంలో పెడితే ఎక్కువ వస్తాయి, కొంతమందికి నైట్ 2ంటికి పెట్టినా వస్తాయి వ్యూస్.
అది అవసరమే లేదు. కొంతమందికి నేను చెప్పిన టైంలో పెట్టినా కానీ వ్యూస్ రాకపోవచ్చు. ఇది కూడా మరి నన్ను ఏం అనొద్దండి ఇంకా. ఎందుకంటే వ్యూస్ అనేది కూడా కంప్లీట్ గా పబ్లిక్ అవేర్నెస్ మీదనే డిపెండ్ అయి ఉంటది. నీ వీడియో మీదనే డిపెండ్ అయి ఉంటది. నువ్వు చేసే వీడియో ఎలా ఉంటుంది అని దాని ఆధారంగానే వ్యూస్ కూడా డిపెండ్ అవుతాయి. కొంతమంది ఏంటంటే బాగా పాపులారిటీ ఉన్న వీడియోస్ తెచ్చి ఇంకా మీ ఛానల్లో వేసుకొని ఇంకా వ్యూస్ తెచ్చుకుంటారు, సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటారు. వాళ్ళని చూస్తే నాకు కొంచెం అమాయకులు అనిపిస్తుంది అండి. ఇలా ఒకరి వీడియోలు తెచ్చుకొని మీ ఛానల్లో వేసుకుంటే వాళ్ళు ఫేమస్ అవుతారు, మళ్ళీ కానీ మీరు ఎలా అవుతారు? మీ ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతుంది? ఇదంతా జరగదు కదా. ఇది మీరు గ్రహిస్తే మంచిది. ఇంకా ఫైనల్ గా అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సింపుల్ గా నాకు కామెంట్ చేయండి, వెంటనే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అని నేను మాత్రం అడగలేను, మీకు ఇష్టమైతే చేసుకోండి.